నిన్నటి దినం నంద్యాలలో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి న్యాయవాదులు నిరాహార దీక్ష చేయడం జరిగింది. మరి ఆ నిరాహార దీక్ష చేయడానికంటే జస్ట్ 3 నెలల ముందునే మన న్యాయశాఖ మంత్రులు ఎన్ఎండి ఫరూక్ గారు నంద్యాలలో కన్నీ పెనిగి ఎరుగని రీతిలో 4 కోట్లు తీసుకొని రావడం జరిగింది ఇక్కడికి. మరి నిన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి గారు మాట్లాడుతూ న్యాయశాఖ మంత్రి ఇలాకాలో న్యాయవాదులు రోడ్డు ఎక్కినారు. రోడ్డు ఎక్కకంటే ముందే ఒక 4 months కిందటనే 4 కోట్లు అడిషనల్ కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల మొత్తం ఆ రోజు సమావేశానికి హాజరైనటువంటి ప్రతి ఒక్క అందరూ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. న్యాయశాఖ మంత్రి ఉన్నాడు కాబట్టి ఇక్కడ 4 అడిషనల్ కోర్ట్స్ తెచ్చినారు, చరిత్రలో ఎప్పుడు జరగలేదని చెప్పేసి ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా అప్రిషియేట్ జరిగింది. ఇంతలోనే 3 నెలల లోపనే మళ్ళీ ఒక లేనిపోని డిమాండ్ తీసుకొచ్చి వాళ్ళు పెట్టడం జరిగింది. వాళ్ళ డిమాండ్లో మొట్టమొదట రాయలసీమలో హైకోర్టు, ఆ యొక్క హైకోర్టును ఫ్రమ్ ది బిగినింగ్ తెలుగుదేశం పార్టీ కానివ్వండి, కూటమి ప్రభుత్వం కానివ్వండి, దృఢ నిశ్చయంతో కృతనిశ్చయంతో ఖచ్చితంగా అది 100% ఏర్పాటు కావడం ఖాయమని చెప్పేసి మాకు మా యొక్క మంత్రివర్గం ద్వారా తెలిసినటువంటి విషయము. అది అయిపోతుంది. రెండవది పేదవాళ్లకు న్యాయం కావాలని చెప్పేసి వాళ్ళది ఒక అజెండా. నాకు న్యాయవాది లేడు, నేను న్యాయవాది నియమించుకోలేను అని చెప్పినటువంటి సందర్భంలో ఖచ్చితంగా కోర్టు వారే ఒక న్యాయవాదిని ఏర్పాటు చేసి తన కేసును డిఫెండ్ చేయడం జరుగుతుంది. ఏమనగా మీరు ఈ యొక్క రాజకీయ ఉచ్చులో పడకుండా నిజ నిజాలు తెలుసుకొని ఆ విధంగా సమాజానికి ప్రజలకు మార్గదర్శకంగా ఉంటారని చెప్పేసి భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కొంతమంది మా న్యాయవాద మిత్రులు గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తూ నిరాహార దీక్ష అని చెప్పేసి చేయడం జరిగింది. అందులోని విషయాలు వాళ్ళు చెప్పిన విషయాల్లో చూస్తే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా 10,000 రూపాయలు ఏదో మా అడ్వకేట్లకి వాళ్ళు ఇస్తామని చెప్పింది నిజం. కానీ ఆ ప్రాసెస్ కూడా ఉంది, గవర్నమెంట్ పరిశీలనలో ఉంది కాబట్టి చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాం మేము. అదేవిధంగా న్యాయస్థానంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి. న్యాయస్థానంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలి అంటే యాక్చువల్గా ఇది హైకోర్టులు తీసుకోవాల్సిన నిర్ణయము. ఏం చేయాలి హైకోర్టులో కానీ మౌలిక సదుపాయాల గురించి హైకోర్టు నిర్ణయం తీసుకొని అది గవర్నమెంట్కు ఫండింగ్ కోసం మాత్రమే, ఫైనాన్షియల్ క్లియరెన్స్ కోసం మాత్రమే రాయాలి. ఏ విషయమైనా కానీ అది అర్థం లేదని చెప్పేసి ఇందు ముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఇక్కడ రాశారు, బీసీఐ అడ్వకేట్స్ అమెండ్మెంట్ బిల్ 2006 ప్రకారం మీద డ్రాఫ్ట్ 750 నుంచి 22,500 చేస్తున్నారని చెప్తున్నారు. అది బార్ కౌన్సిల్ చేస్తుంది. బార్ కౌన్సిల్ డ్రాఫ్ట్ చేస్తుంది కాబట్టి బార్ కౌన్సిల్ మీద మనము బార్ కౌన్సిల్ ఎలక్షన్లో కండక్ట్ చేయాలంటే 1,00,000 చిల్లర మన ఫీజు కట్టాలి అని చెప్పేసి పెట్టినారు. అప్పుడు ఏం చేసినాము, అడ్వకేట్స్ రిట్టేసి బార్ కౌన్సిల్ మీద రిట్టేసినాం. గవర్నమెంట్ మీద కాదు రిట్టేసింది మనం. ఇది కూడా అంతే, బార్ కౌన్సిల్ చేస్తే బార్ కౌన్సిల్ మీద మన కృషి కావాలి, కానీ ఇది గవర్నమెంట్ సంబంధించిన విషయం కాదు. ఈ విషయాలన్నీ కూడా గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని చెప్పడము అసంజసమైన విషయము, చాలా తప్పుడు ఒపీనియన్ ఇది. కాబట్టి ఈ గవర్నమెంట్ మాకు వీలైనంత వరకు అన్ని విషయాల్లో కూడా ముందుండి న్యాయస్థానాల్లో విషయం అభివృద్ధి కోసమే తినేముంది, న్యాయవాదుల అభివృద్ధి కోసమైనా నిష్ఠపు తీసుకుంటుంది, ఇంకా తీసుకుంటుంది అని ముఖ్యంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు. దానికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే గారు పోయి పరామర్శించడం జరిగింది. ఇక్కడ నంద్యాలలో ఇంత పెద్ద కోర్టు కాంప్లెక్స్ వచ్చిందంటే మన తెలుగుదేశం నాయకులు ఎర్రాస్ ప్రతాప్ రెడ్డి గారు 18 కోట్లతో 18 నుంచి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి ప్రభుత్వం నుంచి తెప్పించి అక్కడ భవనాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గుర్తులేదా మా న్యాయవాదులకు? ఎంతో శ్రమకు వచ్చి ఎర్రాస్ ప్రతాప్ రెడ్డి గారు కష్టపడి ఆ బిల్డింగ్లన్నీ తీసుకొచ్చారు. ఆ తర్వాత మన న్యాయశాఖ మంత్రి గారు ఈ మధ్యలో 4 కోట్లను కొత్త కోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది. అది మన హైకోర్టు జడ్జెస్ మేనిఫెస్టోల ప్రకారం చంద్రబాబు నాయుడు గారు నంద్యాల రాయలసీమ ఏరియాల్లో ఒక హైకోర్టు బెంచ్ కావాలనే ఉద్దేశంతో ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ బెంచ్ను కూడా త్వరలో కర్నూలులో ఏర్పాటు చేస్తారు. ఇది 4 జిల్లాలకు ఉపయోగపడుతుంది. మనం ఎక్కడో ఇక్కడి నుంచి విజయవాడకి వెళ్ళి కష్టపడకుండా 4 జిల్లాల ప్రాంతవాసులందరూ చిత్తూరు, అనంతపురం, కడప, ఒంగోలు మొత్తం ఇటువంటి జిల్లాలు అందరూ కలిసి 8 జిల్లాల వాళ్ళు కలిసి హైకోర్టులో బెంచ్ ఏర్పాటు చేస్తే అందరికీ బాగుంటుంది అని చెప్పి అందరికీ కక్షిదారులందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా లా మినిస్టర్ గారు చేస్తున్నారు. కాబట్టి
అది ఈ మధ్యనే అందరం కూడా దాని గురించి ప్రస్తావన జరగడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, ఓపెన్ మీటింగ్లోనే చెప్పడం జరిగింది. త్వరలోనే ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా నడుస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ హైకోర్టు బెంచ్ వస్తే మన ప్రాంతంలో ఉన్నటువంటి అడ్వకేట్లందరూ కూడా మంచిగా ఉపాధి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు దగ్గరలో ఉంటుంది కదా, కేసులు హైకోర్టులో పోయి వాదించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరో రాజకీయంగా కొంతమంది అడ్వకేట్లను వాడుకొని వాళ్ళ వైసీపీ ట్రాప్లో పడాకు అని చెప్పేసి నేను మా అడ్వకేట్లను కోరుకుంటున్నాను. అలాగే వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు కోర్టు బార్ అసోసియేషన్ పక్కన గోడ కూలిపోతే ఆ గోడను కట్టించడానికి ఫండ్స్ ఇవ్వలేదు. ఇది మా ప్రభుత్వం వచ్చిన 6 నెలలకి మేము కాంపౌండ్ వాళ్ళు కట్టించడం జరిగింది. మీరు ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టించిన వాళ్ళు ఏం చేస్తారు? 6 నెలలు మా ప్రభుత్వం వచ్చి 6 నెలలు మేము కాంపౌండ్ కట్టించడం జరిగింది. నంద్యాల కోర్టుకు మీ వైకాపా ప్రభుత్వం ఏం చేసిందో చెప్పండి. ఒక 10 రూపాయలు ఏమైనా వెచ్చించింది ఎప్పుడైనా కానీ? ఏం చేసినామని చెప్పండి. కోర్టు న్యాయశాఖ మంత్రి గారు ఇక్కడ ఉన్నందువలన లోక స్థానికులు కాబట్టి ఆయన సహకారాలతో అభివృద్ధి చెందుతుంది. అలాగే రాబోయే కాలం కొత్తగా ఇది కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 10,000 రూపాయల స్టైపెండ్ను ప్రాసెస్లో జరుగుతుంది. లా మినిస్టర్ గారు కూడా అది లా సెక్రటరీ గారు కూడా పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రాసెస్లో ఖచ్చితంగా స్టైఫండ్ 10,000 రూపాయలు లాయర్లకు ఇవ్వడం జరుగుతుంది. అది త్వరలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైనా లాయర్ ప్రమాదవశాత్తు కానీ ఏదైనా అనారోగ్యం చనిపోయినా కూడా మాకు వెల్ఫేర్ ఫండ్ అని ఒకటి ఉంటుంది. మా వెల్ఫేర్ ఫండ్ను మేము అక్కడ ఉండే ప్రెసిడెంట్తో అటెస్టెంట్ చేపించి అన్ని ఫామ్స్ను కూడా బార్ అసోసియేషన్కు ఫండ్తో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుతో కూడా ఆ న్యాయవాద కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేపడుతుంది. లాయర్ల నుండి 10 మందికి చెప్పాల్సింది మనం మర్చిపోయి మాట్లాడాల్సినంత అవసరం మనకు లేదు. ఇవన్నీ చట్టం అంతా అందరికి తెలుసు. మనం వెల్ఫేర్ ఫండింగ్ దానివల్ల ప్రతి ఫండింగ్ ఉంటుంది. బార్ కౌన్సిల్ కు పంపించి ఆ ఫండ్ను ప్రమాదవశాత్తు బార్ కౌన్సిల్ నుంచి ఆదుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఎవరో రాజకీయ వృత్తిలో రాజకీయ ట్యాబ్లో పడి మాట్లాడకండి మిత్రులారా. ఎందుకంటే అన్ని తెలుసుకొని మాట్లాడండి. ఈ ప్రభుత్వము మంచి మనసుతో చిత్తశుద్ధితో లాయర్లందరూ కూడా పనిచేస్తుందని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం.